హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ కిచెన్. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. వాటర్ అయితే యాడ్ చేశాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ రైస్ని. చూడండి, ఈ విధంగా మనం ఇప్పుడు ఎసరు పెట్టుకోవాలండి. పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద నేను పెట్టేసి మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర మెంతులు మనం బాగా ఫ్రై పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు ఒక మగ్గు తీసుకొని వాటర్లో పోసి నానబెడుతున్నానండి 5 మినిట్స్. అలాగే ముందుగా కడాయి పెట్టుకున్నాను. కడాయిలోనైతే నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఎండుమిరపకాయ, ఇవి మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడుకులు అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చింతపండు మొగ్గ అనేది ఉంటుంది కదండి, మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు మొగ్గ అనేది ఈ విధంగా తీసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. అది యాడ్ చేస్తున్నామండి. చింతపండు గుజ్జు, ఈ చింతపండు గుజ్జు అనేది మనం ఒక 5 మినిట్స్ అలాగా బాయిల్ చేసుకుంటే మనకి ముద్దగా అవుతుంది. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనకి ఇలాగైతే ఈ విధంగా అయితే వచ్చింది. అలాగే అందులోకి ఇంగువ పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న అన్నం ఉంది కదండి, అన్నం అయితే పక్క తీసి పెట్టుకున్నాం కదా, అన్నంలోనే మనం వేసుకున్నాం కదండి, మనం గుజ్జు అది మొత్తం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. చూసారండి, మనకి టెంపుల్ స్టైల్ పులిహోర చేసాము. మనం ఇందాక వేపు పెట్టుకున్న ఆవ పొడి, అవన్నీ ఆవాలు ఉన్నాయి కదండి, అవి దంచుకొని పొడి చేసుకుని అందులో వేసుకోవాలండి, ఆవ పొడి. సో గాయ్స్, మీకు ఇది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.